నా పేరు శ్రీనివాస్. నేను 2005 అయిపోయిన తర్వాత ఐబీఆర్సీఎల్లో జాబ్కి వెళ్ళాము. జాబ్కి వెళ్తే అక్కడ అట్లా బాగానే జరిగింది, చాలా బాగా జరిగింది అని చెప్పొచ్చు. ఎందుకంటే తర్వాత మళ్ళీ వెళ్ళిన కాడికి అంటే బయట స్టేట్కి వెళ్ళినప్పుడు బయట ఫుడ్ వచ్చేటప్పటికి చాలా ఇదిగా ఉంటుంది. కానీ ఐబీఆర్సీఎల్లో చాలా బాగా మనకంటూ ఒక మొత్తాన్ని పెట్టి బాగానే చేశారు. మనం ఏది కావాలంటే అది చేసి పెట్టుకునే వాళ్ళు అంతే. తర్వాత ఒక 7-8 నెలలు సైట్లో చేశాము. సైట్లో వచ్చేటప్పటికి సీనియర్ ఇంజనీర్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే డిప్లొమా చేసిన వాళ్ళని డిఫరెంట్గా చూసేవారు. అది నచ్చలేదు. ఇంకా తర్వాత బ్యాక్ వచ్చేసాము. వచ్చేసి 1 ఇయర్ ఖాళీగానే ఉన్నాము, ఇంటికాడే ఉండి. మళ్ళీ తర్వాత ఈసెట్ రాసాము. ఈసెట్లో ర్యాంక్ వచ్చిన తర్వాత కేఎల్సీలో జాయిన్ అయ్యాము. తర్వాత 2010 అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా క్యాంపస్ ఉన్నాయి. 2 కంపెనీలు వచ్చినాయి. 2 కంపెనీలు వస్తే మళ్ళీ అది కూడా మా దాంట్లో ఫస్ట్ నాగపూర్ వేసారు. సరే వాడు వేసాడు కదా అని వెళ్ళాము. వెళ్ళి ఒక నెల శాంపుల్ తీసుకొని మళ్ళీ అందుకు వచ్చేసాము. ఎందుకంటే 2 ఆప్షన్ ఉంది అనేసి. ఈసారి వాడు డెహ్రాడూన్ వేసాడు. నాగపూరే దూరం అనుకుంటే డెహ్రాడూన్ వేసాడు. సరే దాన్ని కూడా చూద్దాం అనేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ప్రాజెక్ట్ అప్పుడే స్టార్ట్ అనమాట. అది పెద్ద ప్రాజెక్ట్ ఏం కాదు, వాటర్ పైప్ లైన్, ఓన్లీ డొమెస్టిక్ వాటర్ పైప్ లైన్ అనమాట. సో అక్కడ ఒక 2 నెలలు అలా చేసాము. తర్వాత ఎలక్ట్రికల్లో ఏపీ ట్రాన్స్ఫర్లో జాబ్లు పడతాయనేసి అప్పుడు అన్నారనమాట. సరే దానికోసం అక్కడంటే మన కష్టం అవుతుంది అనేసి నేను బ్యాంక్ వచ్చేసాను. ఒక 2 నెలలకి మళ్ళీ వెనక్కి వచ్చి అది ఎగ్జామ్ రాశాను. అది కాస్త పోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ తెనాల్లో వేరే ప్రైవేట్ కంపెనీ కూడా కాదు, అతను సబ్ కాంట్రాక్టర్ అనమాట. అతని దగ్గర జాయిన్ అయ్యాను. అతని దగ్గర నాతో పాటు ఇంకొక ఇద్దరం జాయిన్ అయ్యాము. ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ అనమాట నేను చేసింది. ఇంకా దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అదే కంపెనీలో వాళ్ళు ఎవరి దగ్గర అయితే సప్లై తీసుకున్నారో మళ్ళీ వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాను. ఒక 5-6 నెలల్లో అలాగా ఇక్కడిక్కడే ఉన్నాను. మ్యాక్సిమం చీరాల, బాపట్ల, తెనాలి ఇంతవరకు చేశాను. తర్వాత ఈ నోటిఫికేషన్ పడింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ పడింది. 2012లో నోటిఫికేషన్ పడితే 2012లో జాయిన్ అయ్యాను. 2012 జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేటప్పుడు ప్రకాశం జిల్లా కుర్చేటి మండలం వేశారు. అక్కడ ఒక 6-7 సంవత్సరాలు అక్కడే చేశాము. మళ్ళీ తర్వాత ట్రాన్స్ఫర్లో వచ్చేటప్పటికి ఇటు వినుకొండ వచ్చాను. వినుకొండ వచ్చిన కానీ ఇప్పుడు మొత్తం వినుకొండలో ఉంటున్నాము. అది నాకు 5 సంవత్సరాలు నా పక్కనే ఉన్నాడు. ఒకసారి దర్శిలో ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్ అప్పుడు కలిసాము. ఇంకంతే. అప్పుడు ఇక్కడ చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం. నేనైతే ఫ్రెండ్స్ తోటి దాదాపుగా ఎవరితో టచ్లో లేదు. మహానికి అయితే ఒకళ్ళు ఇద్దరు ఇంజనీరింగ్ వాళ్ళతోనే కానీ నాకు అలాగే ఉంది. ఈవెన్ కొలీగ్స్ అయినా కానీ, జాబ్ చేసిన వాళ్ళు అయినా కానీ, అంతమంది ఉన్నా కానీ ఒకళ్ళు ఇద్దరు అంతే. నేను చాలా తక్కువ మంది కాంటాక్ట్లో ఉంది ఇప్పటికి. కానీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళతో అయినా కానీ నేను ఉండేదంటే మహానికి అయితే 2-3. ఎక్కువ సంఖ్య పెరిగితే కష్టం అనమాట. అంతే. ఫ్యామిలీ నేను వచ్చేటప్పటికి 2011లో మా మ్యారేజ్ అయిపోయింది. 3 పాపలు. ఫస్ట్ అమ్మాయి 7th క్లాస్, తర్వాత 6th క్లాస్, తర్వాత 3rd క్లాస్ చదువుతుంది. 3 అమ్మాయి. వెంకటరమణ ఆమె వచ్చేటప్పటికి ఇంటికాడే ఉంటుంది, పిల్లలు చూసుకుంటా ఉంటుంది. జాబ్ చేస్తున్నా నేనే చేయొద్దని చెప్పాను. నేను ఫస్టే చెప్తాను, నాకు పిల్లలకు చదివించుకుంటే చాలు, బయట మొత్తం నేను చూసుకుని వస్తామని చెప్తాను. అంతే. సో కొంతమంది ప్రభుత్వానికి పనిచేస్తున్నారు, మా లాంటి అందరూ కూలి పని చేసుకుంటున్నాం. సో కంపెనీ పెట్టిన వాళ్ళలో శివరామ్, సంజీవ్, ఇంకా ఇబడి బాజీ. సో మేము మనందరం ఒకరి కింద పనిచేస్తుంటే వీళ్ళు
జాబ్స్ ఇచ్చారు కాబట్టి ముందుగా డిలైట్ కన్సల్టెన్సీ ఇండియా నుంచా శివరాం వచ్చి మాట్లాడు. ప్రకాష్ వీళ్ళు కనబట్టలేదు అంతసేపు కనపడలేదా అంటే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ 2005లో ఆ కాలేజీ నుంచి బయటికి రాలేక కొన్ని సంవత్సరాలు పోరాడాను. కాకపోతే బై లక్ 2005లో నేను ఒక కన్సల్టెన్సీలో జాబ్ వచ్చేసింది. కాకపోతే ఒక చిన్న జాబ్. అప్పుడు ఏమనుకున్నానంటే చిన్నది పెద్దది అని కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ కోసం అక్కడ జాయిన్ అయ్యాను. సో అది నా తొలి స్టెప్. తర్వాత డిప్లొమా ఎట్లయినా కంప్లీట్ చేద్దాం అనుకొని ట్రై చేశాను. 2026లో చేశాను. అనుకోకుండా మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయాడు. ఆ టైంలో ఇంకా ఫ్యామిలీ బడ్జెట్ అంతా పడిపోయింది నాకు. ఇంకా ఎడ్యుకేషన్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నాకు అప్పుడు. సో మళ్ళీ అదే జాబ్ కంటిన్యూ చేసుకుంటా 2006 అలా కంటిన్యూ చేస్తే స్టార్ట్ చేసాం. నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది 2006 జనవరి ఫస్ట్ నెలలోనే టర్నింగ్ పాయింట్. విజ్ఞాన్ యూనివర్సిటీలో ఒక బిల్డింగ్కి సూపర్వైజర్కి వెళ్ళాను. అక్కడే మన అత్తయ్య గారు పరిచయం అయ్యారు, లావూర్ అత్తయ్య గారు. సో ఆయన అన్నారు ఇక్కడితో ఆఫీస్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఇదంతా నాకు కొద్దిగా ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, అందుకనే నేను ఆఫ్ చేసేసాను అని చెప్పి. సో 3 years ఆయనతో జర్నీ చేశాను. దాదాపు 2009లో ఒక ఆఫర్ ఇచ్చాడు నాకు ఆయనకి. అప్పటికి ఇంకొక సబ్జెక్ట్ ఉన్నట్టుంది డిప్లొమాలో, అది ఏదో సైన్స్ ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది, అదొక్కటి ఆగింది. సో ఆయన ఏం ఆఫర్ ఇచ్చారంటే ఆర్గానిక్ చేసేదో ఆంజనేయ ప్రసాద్ అని ఒక స్ట్రక్చర్ ఇంజనీర్ ఉంటారు, ఆయన కింద అసిస్టెంట్ మళ్ళీ బాబు సార్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నేను పరిచయం చేశాను. ఆయన పరిచయం చేయకముందే కేఎస్ కుమార్ అన్న కన్సల్టెన్సీలో ఆయన నాకు ఆల్రెడీ పరిచయం చేశాడు. సో ఆయన పరిచయం చేయడం వల్ల నా లైఫ్ టర్న్ అయింది. సో ఆయన దగ్గర స్పెషలైజేషన్ తీసుకున్నాను, స్ట్రక్చర్స్ కానీ ఆర్కిటెక్చర్లో కానీ స్పెషలైజేషన్ తీసుకుని మళ్ళీ హైదరాబాద్కి అక్కడ బ్రాంచ్కి షిఫ్ట్ అయ్యాను. అక్కడ దేశముఖి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంటుంది. ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో సీనియర్ ఇంజనీర్గా కాలేజ్ కన్స్ట్రక్షన్లో ఆడిటోరియం నియర్లీ ఒక 50 meters ఆడిటోరియం. అది టెక్నికల్గా మనం సాధించేసి అక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేసేసరికి ఆంజనేయ ప్రసాద్ గారు ఒక డిగ్రీ పట్టా నాకు అందించారు. ఆ కాలేజ్ సంబంధించింది అది. ఆయన అన్నాడు ఇక సో నువ్వు స్ట్రక్చరల్ వైజ్గా బాగానే ఉన్నావు, నువ్వు ఆర్కిటెక్చరల్ ఎందుకు చేయవు అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఆర్కిటెక్చరల్ జాయిన్ అయ్యమన్నారు. అది 2 years ఉంటుంది అనమాట. అది తీసుకున్న తర్వాత 2 yearsలో కంప్లీట్ చేసేసాం. ఇంకా అక్కడి నుంచి ఓన్ ఆఫీస్ స్టార్ట్ చేసుకున్నా. ఇంకా తర్వాత రకరకాల కంపెనీస్, హాస్పిటల్స్ మేబీ చాలా ఉన్నాయి. అలా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి స్టార్ట్ చేశాను. తర్వాత ఓకే లైఫ్ అంతా హ్యాపీగా ఉంది. 2009లో మ్యారేజ్ అయిపోయింది. అది అరేంజ్ మ్యారేజ్. 2019లో మ్యారేజ్ అయింది. తర్వాత 2 పిల్లలు పుట్టారు. ప్రెజెంట్ ఇదే సిచ్యువేషన్ రన్ అవుతా ఉంది. ఓకే పిల్లలు రన్ అవుతా ఉందా లేకపోతే పిల్లలు ఇంకా
అదే కదా అని ఇంకా వెయిటింగ్. అంటే కరెక్ట్గానే ముగ్గురు ఉండాలి నెక్స్ట్ బిజినెస్ చూసుకున్నాను. తప్పుగా అర్థం చేసుకుని నవ్వుతున్నారు వీళ్ళు. ఏమంటున్నారు మీరు? కాలేదు ఇలాగే అది కంపెనీ గురించి కంపెనీ అంటే కంపెనీలో మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి డిజైన్ పార్ట్. ఆ డిజైన్ పార్ట్ మొత్తం ఒక సీనియర్ ఆర్కిటెక్ట్ చూసుకుంటారు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ మెయిన్ ఏం చూసుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి సేల్స్, మన లోన్ డిపార్ట్మెంట్, అది వచ్చి మళ్ళీ వేరే పార్ట్నర్ ఉంటారు దానికి. ఆ లోన్ డిపార్ట్మెంట్ సపరేట్ చేసాం. ఫైనాన్షియల్ మనకి అవసరం లేదు అది, సో వాళ్ళని సపరేట్ చేసాం. ఈ 3 పార్ట్లో డైలీ రొటీన్ లైఫ్ రన్ అవుతా ఉంది అంతే. ఆఫీస్ విషయం టర్నోవర్ ఎంత? అది ఒక తక్కువ ఉంటుంది. మా జీతాల కంటే ఎక్కువే చెప్పు. మా జీతాల కంటే ఎక్కువే కదా. అట్లా ఏం లేదు, మేము మనకు జీతాలే వస్తాయి, మేము జీతాలే తీసుకుంటాము. నేనే ఎంప్లాయీనే కాబట్టి కంపెనీలో అంతే. థ్యాంక్ యూ. చేతనైతే ఎదగండి. ఇప్పుడు మన దాంట్లో మనకు అప్పుడు డిప్లొమాలో అందరూ హాస్టల్ అక్కడక్కడ ఉంటే బుల్లెట్ మాత్రం చెప్పిన అక్కడ కొండ దగ్గర ఉండేవాడు. అది కూడా సీనియర్స్తో కలిసి ఉండేవాడు అనుకుంటా. బుల్లెట్ అంటే కదా సీనియర్స్తో కలిసి ఉండేవాడు. అయితే ఎగ్జామ్స్ కోసం అట్లా స్ట్రగుల్ అవుతున్నాం, మ్యాథ్స్ అవుతున్నాం. మాకు ఎస్టిమేషన్ అప్పుడు ఈ రూమ్ దగ్గరికి వెళ్ళి చెప్పించుకున్నాం అందరం. బాగా సెప్టిక్ టైం ఎస్టిమేట్. అదే ఫ్యూచర్ అర్థం కాదు, ఫ్యాకల్టీ చెప్తే ఏం అర్థమయ్యేది కాదు. కానీ ఫ్రెండ్స్ గ్రూప్కి వెళ్ళి చెప్పించుకుంటాను అర్థమైతే మాకు ఎస్టిమేషన్ చెప్పింది మాత్రం బుల్లెట్. ఎగ్జామ్ నెక్స్ట్ డే ఉన్నా సరే అట్లా షేర్ చేసుకొని ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ అలాగే చదువుకున్నాం. నేను క్లాసులకు వచ్చేది తక్కువ కాబట్టి నాకు అందుకని తెలియదు, క్లాసులు చెప్పేవాడు లేదు. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ బొత్స లక్ష్మీనారాయణ, జీకేసీ కంపెనీ పూర్తిగా చచ్చిపోయే వరకు. జనరల్గా ఏంటంటే కంపెనీ పొజిషన్ బాగాలేదంటే వదిలేసి బయటకు వచ్చేస్తారు. ఆ కంపెనీ బ్యాంక్రప్ట్ అయ్యి ఒక పూర్తిగా ఒక పేషెంట్ అంటే చెప్పే వరకు జీకేసీలో ఉండి ఆ తర్వాత ఎలాంటిలో డిజైన్ ఇంజనీర్ ఉంటూ సో మన రాజధానికి సేవలు అందిస్తున్న శ్రీ బొత్స లక్ష్మీనారాయణ గారిని వేదికకు రావాలని కోరుతున్నాను. యాక్చువల్ నా కెరియర్లో మన డిప్లొమా అనేది నాకు చాలా మేజర్ సక్సెస్ఫుల్ స్టెప్ కింద చెప్పుకోవచ్చు. నేను జనరల్గా కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక స్టడీస్తో పాటు ఏదో ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది మనకి. అది ఉంటే డైలీ వెళ్ళాలనిపించేది కాలేజ్కి. అది ఎలాగంటే ఫ్రెండ్స్. జనరల్గా కాలేజ్కి వెళ్ళాలంటే మార్నింగ్ లేచి క్లాస్తో పాటు ఫ్రెండ్స్ వస్తారు. ప్రకాష్ ఒక బ్యాచ్, తర్వాత గుంటూరు బ్యాచ్, సీను ఒక బ్యాచ్ ఒకటి, ఇలా బ్యాచెస్ ఉండేది. ఓకే, అంటే కొంతమంది అయితే నేను ఏ బ్యాచ్ ఉండేవాళ్ళు కాదు. మీ సార్ మన ప్రకాష్ చెప్పినట్టు నేను ఎక్కడో చివరి ఉండేది కాబట్టి అందరూ కలిసేది, కానీ నాకంటూ బ్యాచ్ కాకుండా మామూలు ఉండేది. కాలేజ్కి వచ్చారంటే వీళ్ళందరితో పాటు మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ పైగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ నాకు ఫస్ట్ ఇయర్ 2 బ్యాక్లాగ్స్ ఉంది. అది చాలా కష్టమైన. సెకండ్ ఇయర్లో క్లోజ్ చేసి సెకండ్ ఇయర్లో క్లోజ్ చేసి థర్డ్ ఇయర్ టైంలో క్లోజ్ చేసాను మొత్తం ఇవ్వండి నేను. సో ఈ ఫ్రెండ్స్ యొక్క ఇంట్రెస్ట్ దాని మీద రెగ్యులర్గా రావటం, మంచి పర్సంటేజ్తో ఫైనల్ కంప్లీట్ చేయటం వల్ల క్యాంపస్లో నాకు జాబ్ దొరుకుతుంది. క్యాంపస్లో ఐడిఎస్ఎల్కి వెళ్ళిపోయాను. గుజరాత్. ఇంట్లో వాళ్ళకి అందరూ అడిగేది నీకు హిందీ రాదు, ఏం మాట్లాడతారో అడిగిపోయి అని చెప్పేసి. అప్పుడు అన్నారు మాకు హిందీ తెలిసినోడు అంటే అన్నారు మాతో పాటు. మేము వెళ్ళింది 4 బ్యాచ్, శివరాము, అన్వదు, శ్రీనివాసు, నేను. నలుగురు వెళ్ళాము. శివరాము చెప్పినట్టే
శివరాం చెప్పినట్టే అక్కడ ఫస్ట్ వెళ్ళంగానే అందరూ అదే ఈ కంపెనీ ఇంతగా ఇంకా బాగా చూస్తారు, ఎంతగానో చూస్తారా, అన్ని తెచ్చిపెట్టి అది అబ్బా అనుకుంది. తీరా మరుసటి రోజు తీసుకొని సైట్లో పడేస్తారు కదా, ఆ రోజు అనిపించింది అనమాట. మరి ఏంటో ఫస్ట్ రోజు మంచి స్వర్గం చెప్తారు, మరుసటి రోజు నరకంలో పడేసారా అనిపించేది. ఆ సైట్లో వచ్చేసి నేను శివరాం వచ్చాక శివరాం ముందు వెళ్ళిపోయాడు సైట్కి, నెక్స్ట్ నేను వెళ్ళాను సైట్, అదే సైట్కి. ఇంకా అక్కడంతా తెలుగు తమిళ్, మాకు అక్కడ వెళ్ళింది గుజరాత్ అనే కానీ హిందీ లాంటి ఇష్యూ లేదు, తెలుగు తమిళలో అంతా ఉన్నారు. శివరాన్ నేను ఇద్దరు ఫ్రెండ్స్గా ఫస్ట్ నుంచి కాలేజ్ ఉన్న కాబట్టి తెలిసేది. అక్కడ గ్రూప్ క్రియేట్ అంటే సీనియర్స్ ఇందాక సీను చెప్పినట్టు సీనియర్స్ని జూనియర్స్ని ఒకలా చూసేదాన్ని. అలాగే అక్కడ మా సీనియర్ వచ్చేసి మమ్మల్ని అనేది మీకు పని రాదు, మిమ్మల్ని తీసి పడేస్తాం అని గొడవ చేస్తే శివరాం ఇష్యూ రేజ్ చేసేసి ఆయన ఎవరు మమ్మల్ని అంటానికి మేమే చేస్తాం, మేమే లీడ్ తీసుకొని చేస్తాం అని చెప్పేసి అందరిలో ఒక యాక్టివ్నెస్ తీసుకొచ్చేసి ఒక చిన్న కన్స్ట్రక్షన్, క్యాంపస్ కన్స్ట్రక్షన్ అది చేసి ఆ టైంలో ప్రాజెక్ట్ మేనేజర్కి నా మీద మంచి ఇంట్రెస్ట్, ఓకే ఇతనికి ఇస్తే గ్రూప్ లీడ్ కింద ఇస్తే చేస్తారనే హోప్ ఇవ్వడం వల్ల నేను IBSలో 1.5 years చేశాను. నాతో పాటు వచ్చిన వీళ్ళందరూ 8 monthsకి 10 monthsకి వెళ్ళిపోయారు, నేను మాత్రం 1.5 years చేశాను. సో అది ఫస్ట్లో మేము చేసుకున్న యాక్టివ్ వర్క్ వల్ల మంచి కెరీర్ వచ్చింది. IBSలో వదలటానికి ఏంటంటే అదొక ఎగ్జాంపుల్. నాకు కూడా సీనియర్స్ అనేది తిడతారు స్కూల్లో, మన కాలేజ్లో లెక్చర్స్ ఎలాగైతే తిడతారు మనం ఎదగడానికి, సీనియర్స్ తిడతా ఉంటారు. అక్కడ కూడా తిట్టాడని చెప్పేసి కోపంతో నేను మైనస్ వచ్చేసాను కంపెనీని. కానీ దాని తర్వాత నేను రియలైజ్ అయ్యాను నేను ఎంత తప్పులను చేశానని చెప్పేసి. తర్వాత 2 years స్ట్రగుల్ అయ్యాను, చిన్న కన్సల్టెన్సీతో జాయిన్ అయ్యి. ఇక్కడే చూస్తేనే నాకు సపరేట్ రూము, కార్డు, అకామిడేషన్ అంతా ఉండేది. ఆ కన్సల్టెన్సీకి వెళ్తే ఎటువంటి ఫెసిలిటీస్ ఉండేవి కావు, చాలా స్ట్రగుల్ అయ్యాం. కానీ ఈ మన కాలేజ్ వచ్చి మనం నేర్చుకున్నది ప్లస్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటితో జీకేసీ ప్రాజెక్ట్స్ అని మన ప్రకాశం జీకేసీ ప్రాజెక్ట్స్ జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ 10 years చేశాను ఆ కంపెనీలో. 3 projects చేశాను. 3 projects స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండి బ్యాంక్ అయినా కూడా వర్క్స్ మధ్యలో ఆగిపోయినా కూడా కంపెనీ గవర్నమెంట్ నుంచి బిల్స్ క్లోజ్ అయ్యారు. యాజ్ ఎ సర్వేయర్గా జాయిన్ అయ్యాను. సర్వేయర్, ప్లానింగ్, బిల్డింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ టచ్ చేశాను. ఇది ఒక నాకు సక్సెస్ఫుల్ స్టెప్ అనుకోవచ్చు. ఫస్ట్ కాలేజ్, నెక్స్ట్ ఈ జీకేసీ, ఈ రెండు నాకు ఇప్పుడు L&Tలో జాబ్ రావడానికి మేజర్ రీజన్. మీకు అందరూ తెలిసి L&T లాంటి కంపెనీలో డిప్లొమాతో జాయిన్ అవుతున్న ఎవరు తీసుకోరు కూడా, మినిమం ఎంటెక్ చూస్తారు. అలాంటిది గవర్నమెంట్ కాలేజ్లో మంచి పర్సెంటేజ్ వచ్చిందని అదొక రీజన్. ప్లస్ ఒకే కంపెనీలో 10 years కింద చేసి ఇరిగేషన్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న రీజన్తో L&Tలో నేను డిప్లొమాతో ఉన్నా కానీ తీసుకున్నాను. అలాంటిది ఇప్పుడు L&Tలో నేను ఒక నార్త్ జోన్లో ఇరిగేషన్కి టీమ్ లీడర్ కింద వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. సో నా ఈ L&T 7 years చేస్తున్నాను. ఈ 7 ఇప్పటికీ దీంట్లో మంచి గ్రోత్లో ఉండి మంచి నేమ్తో ఉన్నానంటే మన కాలేజ్ యొక్క స్టడీ పర్సంటేజ్, మన అందరూ మంచి పర్సంటేజ్ ప్లస్ నా జీకేసీ, ఈ రెండు. సో ఏది మన కెరీర్లో ఏది దెబ్బ తగిలినా అంటే కాలేజ్లో లెక్చర్స్ తిట్టినా ఏమైనా చిన్న ఉన్నా కానీ కెరీర్లో ఏమైనా సీనియర్స్ సరిచారని మనం మనసులో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక లెర్నింగ్ కింద ఉంటుంది. దానివల్ల ఇప్పుడు అనిపిస్తుంది ఎవరు సీనియర్ తిట్టాడు అరే ఇప్పుడు కూడా మానేసి పోదాం అనిపించదు, కానీ చేయలేము. సో ఒకటే ఇప్పుడు నాకు నేను నేర్చుకున్న నా కెరీర్లో నేర్చుకున్నది అయితే ఇదే, సీనియర్ తిట్టాను కోప్పడి వెళ్ళకూడదు, ఆ రోజు అయితే కోపం. మన ఇప్పుడు కెరీర్లో జరిగింది అన్నీ కూడా ఒక మనకు లెర్నింగ్స్ కింద ఉంటుంది. అలాగే వెళ్ళాలనుకుంటున్నా అందరూ కూడా. నాదైతే నా పరంగా నేను ఇప్పుడైతే అదే మోటివ్తో ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్గా L&Tలో అయితే రన్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను. ఇది నా కెరీర్ వచ్చేసి. లైఫ్ వచ్చేసి 2009లో మ్యారేజ్ చేసుకున్నాను. నా మ్యారేజ్కి ఆల్మోస్ట్ నేను ఇన్వైట్ కొంతమంది చేస్తుంటాను, కానీ నా మ్యారేజ్ అయితే ఇద్దరు మస్తాన్ అండ్ మాధురి. ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు వచ్చిన ఏ అవకాశాన్ని వదలలేదు. ఆ రోజు నేను మేబీ అయి ఉండొచ్చు అది కూడా. తప్పే ఉందిరా, మీ చేత కాలేదు. నేను అంటే నేను జనరల్గా కాలేజీ చాలా కాంటాక్ట్లో తక్కువ నేను ఉంటాం కూడా. నేను తక్కువ మందితో కాంటాక్ట్లో ఉన్నాను, తక్కువ మందితో కాంటాక్ట్లో ఉన్నాను.
సో ఓకే చూద్దాం మరి ఎంత వస్తుందో తెలియదు అంటే నేను టేక్ తీసుకున్నాను. మనం వేయలేదు ఎవరు దానికి, నా దానికి వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా అనుకున్నాను. కానీ సడన్గా వాళ్ళు ఈవినింగ్ వచ్చేదాన్ని చూసి నేనే షాక్. ఓకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేమంతా ఒక బ్యాచ్, మా సర్వే టీం కానీ ఏదైనా 3 yearsకి మనకి కాలేజ్లో 5 members కింద ఒక బ్యాచ్ ఉంటుంది. ల్యాబ్ కానీ దేనికైనా సర్వే అన్నింటిలో ఆ బ్యాచ్లో మేమంతా ఒక బ్యాచ్ మళ్ళీ. సో చాలా హ్యాపీ అనిపించింది. 2009లో చేసుకునే మ్యారేజ్. 2011లో బాబు పుట్టాడు, మను సిద్ధార్థ. అండ్ 2015లో పాప పుట్టింది, ప్రణవి లక్ష్మి. బాబు ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాడు, పాప 5th క్లాస్ చదువుతుంది. వైఫ్ వచ్చేసి గీతానికి హౌస్ వైఫే. తను ఒక స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. నేను 7 years నుంచి నేను హౌస్ ఇంటి ఆడైతే కష్టము. మంత్లీ 1 or 2 వెళ్తాను ఇంటికి. నేనంటే నేను మ్యాక్సిమం చెన్నైలోనూ అవుట్డోర్లో తిరుగుతుంటాను. తను అందరినీ చూసుకుంటుంది. సో తను అక్కడ చూసుకోగలుగుతుంది కాబట్టి నేను కెరీర్ పరంగా అటు తిరగలుగుతాను. సో అంటే ప్రైవేట్ కంపెనీస్లలో వైపిస్తే మాట్లాడాలి. ప్రైవేట్ కంపెనీస్లలో మనం ఓన్లీ నేను ఎక్కడే కూర్చుంటాను ఇక్కడే పని చేస్తానంటే మన గ్రోత్ రాదు. వాళ్ళు ఎక్కడ చెప్పినా వెళ్ళేటట్టు ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా తిరిగేటట్టు ఉంటే ఎప్పుడు చెప్పినా కానీ కొంచెం యాక్టివ్గా తిరుగుతుంటే నీ గ్రోత్ అనేది కనపడుతుంది. సో నాకు ఆ గ్రోత్ రావాలంటే ఫ్యామిలీస్లో కొంచెం సాక్రిఫైస్ చేసుకోవాలి. అది తన బాధ్యత కింద తీసుకొని వాళ్ళిద్దరిని ఇప్పుడు 9th, 7th, 10th, 5th ఒక గ్రోత్తో వచ్చినప్పుడు మాక్సిమం నేను పాప 3rd class, పాప 5th class వరకు ఉన్నాను అంతే. కానీ ఈ 7 ఎల్ఎన్టీతో జాయిన్ నుంచి నేను అయితే లేను వాళ్ళతో. కానీ తను చూసుకుంటుంది కాబట్టి అదే తనే నాకు స్ట్రెంత్ ఇప్పుడు. సో ఇప్పుడైతే హ్యాపీగా నడుస్తుంది అంత ఫ్యామిలీ. మాచల్లోనే ఉంటున్నాము. నేను రావడమే గుంటూరుకి ఇంటర్ ఫెయిల్ అయ్యి వచ్చాను. ఓకే, మనకి ఫెయిల్ స్టోరీస్ ఎక్కువ. సో ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత 1 year గ్యాప్, ఆ తర్వాత వచ్చాను. పెద్దోడే కానీ అప్పుడు మీకు అవ్వలేదు. అయితే పెద్దోడు అవ్వలేదు. సో 2002 నుంచి 2005 సో మనందరం కలిసాం ఫస్ట్. సో క్లాస్లో అందరూ వచ్చాము, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చారు. సో నేను కలిసింది సంజీవ్ గారు, క్రాంతి. సో ఫస్ట్ మేము ముగ్గురం కలిసాము. ఆ తర్వాత మన స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ అంతా మేము అగ్రెసివ్ ఉండడానికి కారణం నాగకుమార్. సో లోకల్. సో ఆయన చూసుకొని మేము రెచ్చిపోయేవాడు. సో ఫస్ట్ ఇయర్ అంతా కూడా అట్లా నడుస్తుంది, గొడవలు, గందరగోళం. బాబాయ్ ఏమంటే బాబాయ్. సో ఆయన సపోర్ట్ తోటి చేసాము. యాక్చువల్గా అది ఏదైనా చెయ్యాలని అలా ఏం చేయలేదు, కానీ అదొక కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ కూడా అక్కడ అనకూడదు, ఏంటో అట్లా అయిపోయింది అది. సో వచ్చింది ఎంజాయ్ చేయడానికి అన్నట్టు లైఫ్ అంతా నేను ఎంజాయ్ చేసింది డిప్లొమాలోనే. తర్వాత బీటెక్ క్లాస్ నథింగ్, దాన్ని మాట్లాడుకోవడం కూడా ఉండదు. చాలా చెప్పాలి, ర్యాకెట్ స్టార్ట్ తెలియట్లేదు. సో మేము తర్వాత పాల్పడుతున్నాం. సో అప్పుడు మా ఫస్ట్ ఇయర్లో స్ట్రెంత్, సెకండ్ ఇయర్లో గొడవలు, గందరగోళాలు అన్నీ ఫస్ట్ ఇయర్ నుంచి 3rd year దాకా. సో మన బ్యాచ్కి సపోర్ట్ మన డాను, కుమారు వాళ్ళ అన్నయ్య. సో గొడవ చాలా గొడవలు. ఒకసారి సో పెద్ద గొడవలు మా మైనారిటీ వాళ్ళతో గొడవలు అయ్యి. నెక్స్ట్ 3rd yearలో అనుకుంటా బాగా దుర్పరుస్తుంది. కంగారు లేదు. సో బాగా దుర్పరుస్తుంది అంటే 1, 2, 3 3rd. ఓకే. సో భారత దుర్పరుస్తున్న ఇష్యూలో ఏమంటే మాకంటే అమ్మాయితో తెరవడం, కుర్రాళ్ళని షో చేయడం ఇదే తెలుసు. అయితే అమ్మాయి ఇంటికి ఎవడో బొకే పంపించాడు. పంపిస్తే ఆబ్వియస్గా నేనే అనుకున్న అమ్మాయి అలాగే కాలేజ్కి వచ్చారు, నన్ను పడ్డానికి వచ్చారు. ఆల్మోస్ట్ కాల్ కూడా పట్టుకున్నారు. వెయిటింగ్ హాల్ నుంచి ఎవరు చూశారు నాగలక్ష్మి అనుకుంటాను, మొత్తం ఎవరో చూశారు. సో ఆ గొడవ అయిన తర్వాత నేను సరే కామర్లో చేసుకుంటుంటే మహా వేసేద్దాం. కుమారు అప్పుడు ఐటీ మైనార్టీ కాలేజ్లో ఒకడు ఉండేవాడు, ఎవరు ఆడు కూడా రెడీమేడ్స్ వేసేదంటే వీళ్ళేమో పెద్ద కాలేజీలు పెద్దవాళ్ళు తేడా ఉంది. 5 yearలో ఉన్నాను నేను. అంటే ప్రభాకర్ సార్ కూడా చూసాడు.
ఇష్యూ అయిపోయిన తర్వాత గొడవకి వెళ్ళలేదు, అక్కడ క్లోజ్ అయిపోయింది అది. ఆ తర్వాత 5-6 years తర్వాత అమ్మాయి మళ్ళీ ఫేస్బుక్లో కలిసింది, కొంచెం డబ్బా వేసుకుంది. కలిసినప్పుడు చాట్ చేస్తాను, అంత అందరూ మాట్లాడతారు, మంచోడు కదా. సో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, ఓకే నేను పంపలేదు, నాకు అసలు తెలియదంటే నాకు తెలుసు అన్నారు. బాజీ నా నమ్మకం. మీ దాకా వెళ్ళాలంటే ఏంటది? సో ఆ అమ్మాయితో నేను సారీ చెప్పేసుకున్నాను 6 years తర్వాత. నెక్స్ట్ అక్కడ కట్ చేసేసి ఇదంతా ఎంత చెప్తున్నానంటే, మా ధైర్యం అప్పుడు గొడవలకి అంతా కూడా నాగకుమార్. సో నాగకుమార్ ఎట్లా ఉన్నా సరే ఒకటి మీద ఆధారపడకుండా ఆడ చేసుకుంటున్నాడు, ఆడ దందాలు ఉంటున్నాడు కాబట్టి సో నాగకుమార్ని పిలుస్తున్నాను. సో నాగమల్లేశ్వరరావు పిహెచ్డి చేస్తాడు అని అదే ఏమి సంతోష్ మస్తానాన్ని ఇమాజిన్ చేసి ఉండొచ్చు కానీ ఎవ్వరు ఊహించలేదు. సో ఆయన ఐటీకి వెళ్ళిపోయాడు, నేను సివిల్కి వెళ్తే పీకేసినట్టు ఐటీకి వెళ్ళాలి, వేస్ట్కి వెళ్ళినట్టు ఆ థాట్ ప్రాసెస్లో ఉండేవాడు. ఐ థింక్ మస్తాన్ గారు తింటున్నా కూడా ఐటీకి ఎందుకు వెళ్ళారు అది తెలుసు. సో ఆ ఇంట్లో పంతం పెట్టాడు, నేను ఐటీకి వెళ్తానని. అలాగే అన్ని విషయాల్లో పంతం పెట్టి మనలాగా అటు ఇటు వెళ్ళకుండా చివరి దాకా సాధించాడు. సో ఏంటంటే ఇప్పుడు మనం బ్యాచ్ పిలవబోతున్నాం. సో ఈ బ్యాచ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే సంతోష్ దగ్గర నుంచి తర్వాత మనకు తెలిసింది ఏంటంటే కాలేజ్ బస్ సర్కిల్ సెటిల్మెంట్లు, కౌన్సిలింగ్లు, మన నాగేశ్వరరావు చేసిన సెటిల్మెంట్లు, చేసింగ్లు, ఫైటింగ్లు. ఓకే, సో మస్తాన్ మాదిరి పెళ్లి పెద్ద సంతోషం చాలా ఉన్నాయి ఇప్పుడు. అందుకే ఈ బ్యాచ్ కోసం మా వెయిటింగ్. సో ఫస్ట్ మీరు ఎవరితో స్టార్ట్ చేస్తారు? కాదు నాగేశ్వరం లీడర్లు ఎందుకుదా నేను అడిగేది మీరు ఎంటర్ అవ్వగానే ఫోటో ఎవరు తీసారు లేదు కానీ నన్ను అయితే మేము తీసింది ఫస్ట్ పంపమ్మ తర్వాత. ఓకే, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఇలాగే స్టార్ట్ చేయాలి జనరల్గా. ఫస్ట్ దానికన్నా ముందు ఈ మనం అందరూ గ్యాదర్ అవ్వడానికి మెయిన్ ఎవరైతే ఉన్నారో ఒక 2-3 మెంబర్స్ ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్. ఎందుకంటే నేను కూడా అనుకున్న గ్రూప్లో పెట్టేటప్పుడు జనరల్గా గ్రూప్ చూడాలి. మీరు కొంతమంది అంటూనే ఉన్నారు నార్మల్గా ఇది రెస్పాండ్ అవ్వట్లేదు అది అంటూనే ఉన్నారు. తర్వాత లాస్ట్లో చూసినప్పుడు మీరు అందరూ గ్యాదర్ అవుతున్నప్పుడు మనం కూడా వెళ్ళాలనే ఫీలింగ్ అనేది ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను తర్వాత కొంచెం టైం తీసుకొని రెస్పాండ్ అయ్యాను. దానికి కొంచెం టైం పట్టింది నేను రెస్పాండ్ అవ్వడానికి. అది నా పర్సనల్ ప్రాబ్లమ్స్, అది చెప్తాను. దానికన్నా ముందు మనం స్టోరీ స్టార్ట్ చేద్దాం. అందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ కానీ ఇది ఫీలింగ్ అంటే ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. మీరు ఈ స్టేజ్ రావడానికి ఏదో ఒకటి చిన్నదో పెద్ద స్టోరీ ఉంది. అలాగే నాకు కూడా ఉంది.
బేసిక్గా 2002 మనం స్టార్ట్ చేసినప్పుడు ఓమే లేదు, స్టార్ట్ చేసినప్పుడు డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. అక్కడ దానికన్నా ముందు కౌన్సిలింగ్లోనే ఈ నాగేశ్వరరావు, తర్వాత మన సంతోష్, మేమంతా మస్తాన్, మేమంతా డిప్లొమా కౌన్సిలింగ్లోనే స్టార్ట్ అయింది. కౌన్సిలింగ్లోనే ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయింది. అక్కడే స్టార్ట్ అయింది. తర్వాత మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి వచ్చాము. వచ్చిన తర్వాత మీ అందరూ తెలిసిన స్టోరీ. నేను డిప్లొమాలో చాలా స్ట్రగుల్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సప్లిమెంటరీ పడిన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే అది నాకు బాగానే వచ్చు. ఆ సబ్జెక్ట్ నేను బాగానే ప్రిపేర్ అయ్యాను. రాసేటప్పుడు జనరల్గా మనం ఏదో ఒక హాల్లో డ్రాయింగ్ హాల్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు జనరల్గా ఫస్ట్ పేపర్ ఉంటుంది, ఫస్ట్ రాసేది, తర్వాత ఎక్స్ట్రా పేపర్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ అలా లేదు, ఇంతకుముందు అలా లేదు. నువ్వు మ్యాథ్స్ ఎగ్జామ్ రాసావు అలాగే రాసినప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా ఒక పేపర్ 10-20 పేపర్ తీసుకున్నాం, రాస్తున్నాం. ఒక పేపర్ వెనకబడినప్పుడు నేను చూసుకోలేదు. తర్వాత చూసుకున్నప్పుడు ఆ పేపర్ నా వెనకాలన్నా నేను ఇచ్చాను. ఫస్ట్ నాకు అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఫైనల్గా అది వెనకబడినా నేను ఇచ్చిన వినండి, అది వెనకబడినా నేను ఇచ్చిన తను తీసుకున్న ముందు అయితే వెనకాల తీసుకున్న తర్వాత పేపర్స్ కట్టే టైంకి మన చిన్న మేడం మనకి ఇన్విజిలేషన్ పెట్టి మీకు అక్కడ గుర్తునే ఉంటుంది, ఎందుకంటే ఆమె చాలా బాగుంటుంది కాబట్టి. అప్పుడులోనే నేను మస్తాన్ గారు వీళ్ళంతా ఆమె ఫ్యాన్స్ నిజంగా చెప్పాలంటే. అప్పుడే కాదు, ఇప్పటికి వచ్చినా మేము ఫ్యాన్సే ఉంటాము. తర్వాత మేడం కదా వదిలేస్తుంది, మనకి ఎలా సబ్జెక్ట్ చెప్తుంది కదా, వదిలేస్తుంది అనుకున్నాం. ఆమె సిన్సియారిటీ వెళ్ళి మన ప్రిన్సిపల్ గారి ముందు చూపించింది. వీళ్ళిద్దరు కాపీ పెట్టారు సార్ అంటే. సరే అక్కడ మనకు అప్పుడు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మన ప్రభాకర్ సార్, ఆయన మనోడే కదా వదిలేస్తాను. ఆయన ఇంకా సీరియస్ తీసుకొని లేదు మీ పేరెంట్స్ రావాలి అది అని చెప్పి చివరిగా బుక్ చేశారు. అప్పటి నుంచి 1.5 year ఏ ఎగ్జామ్స్ రాని. మీకు తెలుసు ఫస్ట్ ఇయర్ అంటే రెగ్యులర్గా మన ఎగ్జామ్స్ రాయడానికి లేదు. ఫస్ట్ ఇయర్లో కొన్ని సబ్జెక్టులు పాస్ అయితే సెకండ్ ఇయర్ రాయాలి, సెకండ్ ఇయర్ కొన్ని సబ్జెక్టులు పాస్ అయితే థర్డ్ ఇయర్ రాయాలి. అదేదో సిస్టమ్ ఉంటుంది. జనరల్ కాలేజ్కి అయితే రావచ్చు, అటెండెన్స్ వస్తుంది, ప్రమోషన్ అవుతుంది. కానీ దానివల్ల నేను థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ రాలేదు. సో ఫైనల్గా థర్డ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నాను. మస్తాను విన్నామా? మస్తాను థర్డ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ అంటే 1 year అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ అంటే 2006 కదా, 2005లో మనం అయిపోతుంది. 6లో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏంటంటే ఒక దగ్గర కొట్టేసాం, మొత్తం క్లియర్ అయిపోయింది. ఇమీడియట్గా ఈసెట్ రాసాము. వెంటనే నాకు సివిల్లో రాలేదు, వెంటనే కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ కేఎల్సీ అప్పుడు దాంట్లో ఐటీ సీట్ వచ్చింది. ఆ ఐటీ సీట్ రావడానికి నాకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఆర్వీఆర్లో వచ్చింది, అంటే చాలా మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది అక్కడ. ఆర్వీఆర్ కానీ కేఎల్సీ కానీ 2 ఆప్షన్లు నేను పెట్టుకోవాలి. నా తర్వాత వెంటనే మా వాడు ఉంటాడు, మస్తాన్ గారు ఉంటాడు. వాడే నిర్మాణాలకు వచ్చి అరే మాది ఆల్రెడీ సివిల్ వచ్చిందా, ఆర్వీఆర్ కాలేజీలో అప్పుడే సివిల్ వచ్చింది, సో నువ్వేమనుకోకుండా వాటి ఇంట్లో విజయవాడ వాడు ఎంకరేజ్ చేశాడు. ఇదైతే వాస్తవం, వాడు కూడా చెప్తాడు. తర్వాత వాడు ఎంకరేజ్ చేశాడు. సరే నేను కూడా మనకు తెలియదు కదా, నేను దగ్గరున్న పక్కన ఆర్వీఆర్ కాలేజ్ వదిలేసి నేను కేఎల్సీలో తీసుకున్నాను. కేఎల్సీలో సీట్ తీసుకున్నాను. ఐటీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ పీజీ సెట్ రాశాను. ఎంటెక్ గుడ్లవల్లి యూనివర్సిటీ వచ్చింది, కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మేము హైదరాబాద్లో ఏదో కోచింగ్ తీసుకుందామని. ఆ కోచింగ్ తీసుకునే క్రమంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో యాడ్ పడింది, ఫ్యాకల్టీ కావాలి. యాక్చువల్గా మా రూమ్ పెట్టి ఒకటి ఇంట్రెస్ట్ ఉన్నాడు, వాడు నేను వెళ్ళాం. వాడికి రాలేదు, నాకు వచ్చింది. ఆ కాలేజీలో ఎప్పుడైతే నేను జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 15 years అక్కడే నేను వర్క్ చేస్తాను. అప్పుడు జాయిన్ అయినప్పుడు నేను ఓపెన్గా చెప్పాలి, కొన్ని చెప్తాను. అప్పుడు జాయిన్ అయినప్పుడు నా శాలరీ 13,400, 13,400 లేదు, ఆల్మోస్ట్ 15 years బ్యాక్. తర్వాత జనరల్ ఫ్యాకల్టీ స్టార్ట్ చేశాను.
ఒక 4 ఇయర్స్ తర్వాత నాకు ఇమీడియట్గా హెచ్ఓడి ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ హెచ్ఓడి ఇచ్చారు. తర్వాత ఒక 10 ఇయర్స్ అలా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడున్న ట్రెండ్లో ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది బ్రాంచింగ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. దానికి ఇప్పుడు హెచ్ఓడిని అండ్ అసోసియేట్ డీన్ కాలేజ్ మొత్తానికి అసోసియేట్ డీన్. ఈ పోస్ట్ ఆ పోస్టులు ఎందుకు ఇచ్చారంటే ఒక ఆర్గనైజేషన్లో మనం పనిచేసేటప్పుడు గ్రోత్ రావాలంటే కొంచెం మనం అక్కడ వెయిట్ చేయాలి. మనం ఎలా చేస్తున్నాం, మనం ఎంత కమిట్మెంట్ ఉందనేది మేనేజ్మెంట్ మనం రికగ్నైజ్ చేయాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాలి. అందుకని నేను నా జర్నీ నా టీచింగ్ లైఫ్ కానీ జాబ్ లైఫ్ కానీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఎప్పుడైతే నేను అక్కడ స్టార్ట్ చేశానో 13,400కి ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇప్పుడు 13,400 బదులు ఇంకో 0 యాడ్ అయింది. అది నా శాలరీ ఇప్పుడు 1 lakh. సో ఇది ఎందుకు చెప్తానంటే నాకేదో గొప్పగాని కాదు, వేరేది కానీ మనం ఒక దాని మీద స్టాండ్ తీసుకుంటే మనం కాన్స్టెంట్గా అలా రన్ చేస్తే మనకి ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది అనేది. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్. అదే నేను డిప్లొమాలో నేను డిబార్ అయ్యాను. ఒకరిని చెప్తున్నాను డిబార్ అయ్యాను అయ్యుంటే ఇప్పుడు ఈ రేంజ్ నేను చదవకుండా ఉంటే ఇప్పుడు ఏంటి నా స్టేజ్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. అలానే ఇందాక మన గిరి చెప్పినట్టు ఎప్పుడైతే మనం దాన్ని ఫోకస్గా చదివామో ఎట్ ఏ టైం మీకు కూడా తెలుసు, ఎట్ ఏ టైం డిప్లొమాలో సబ్జెక్టులన్నీ క్లియర్ చేయడం ఎంత కష్టం మీకు తెలుసు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, అక్కడ కూర్చొని మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం, కిందే ఉండేవాళ్ళం, చాప మీద కూర్చొని చదువుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ 2 ఇయర్స్ డిబార్ చేయకముందు మనం బేసిక్ ఇలా బయట ఇట్లా చేయాలి. ఎప్పుడైతే అక్కడ మనకి పడిందో పెయిన్ వచ్చిందో అప్పుడు స్టార్ట్ చేసాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్, నా లైఫ్ కూడా ఒక ఎగ్జాంపుల్. మీకు కూడా ఉన్నాయి. ఇదైతే నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేది. ఇప్పుడు ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా చూసినా డాక్టరేట్ చేసిన వాళ్ళు లేరు. నేను కూడా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ ఎంటెక్ అయిపోయి జాబ్ చేసిన టైంలో ఒక 8 ఇయర్స్ తర్వాత కాలేజ్ మేనేజ్మెంటే నాకు పిహెచ్డీ చేయడానికి 6 lakhs ఇచ్చారు. ఏ కాలేజ్ ఇవ్వరు. 6 lakhs ఇచ్చి మీరు పిహెచ్డీ చేయండి, మీరు ఉండండి అని చెప్పారు. అందుకని నేను ఆ కాలేజ్లో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు ఫ్యామిలీ లైఫ్, 2019లో ఇక్కడ మా పేరెంట్స్ హాస్టల్లో ఉండేవాళ్ళు. హాస్టల్లో ఉంటే చిన్న ఇష్యూస్ ఉంటాయి. హాస్టల్ అంటే బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ మేనేజ్ చేసేవాళ్ళు. ఇష్యూస్ ఉంటాయి. ఆ టైంలో వాళ్ళని మీరు వెళ్ళిపోండి అన్నట్టు అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, అరే వాడు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఒక ఓన్ హౌస్ అనేది ఉండాలి అనే ఫీలింగ్తో ఇమీడియట్గా మేము ఆల్రెడీ మాకు ఇక్కడ జన్మభూమి కాలనీలో స్థలం ఉంది, ల్యాండ్ ఉంది ఆల్రెడీ. అక్కడ కన్స్ట్రక్షన్ చేసాం. కన్స్ట్రక్షన్ చేసిన 1 yearకే మ్యారేజ్ అయింది. 2019లో మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అండ్ ఆ అమ్మాయి కూడా మస్తాన్ నాకు చూసిన వాళ్ళే. మస్తాన్ చూసిన వాళ్ళే నేను చేసుకున్నాను. అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్నే నేను చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక పాప 5 years. మా వైఫ్ నేమ్ రాజ్యలక్ష్మి. వంటలు బాగా చేస్తుంది. ఏ రోజు చెప్పాను, ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా చేస్తాను. ఏ రోజు చెప్పదు, అరే బాగా కట్ చేయలేదు. లైవ్ వెళ్తుంది, లింక్ లేదు మా వైఫ్ దగ్గర. సో మంచిగా చేస్తుంది, మంచిగా చూసుకుంటుంది. అండ్ రీసెంట్గా నేను పెయిన్ అయిన ఏంటంటే లాస్ట్ 3 months బ్యాక్ మా మదర్ చనిపోయారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా పాప బర్త్డే, అంటే జనరల్గా 4 years 5 years అయింది. బర్త్డే రోజు వచ్చినప్పుడు ఉన్న తర్వాత కొన్ని రోజులు ఉన్న తర్వాత జనరల్గా పేరెంట్స్ వస్తే మనం ఏం చెప్తాం, 10 రోజులు ఉండేనమ్మా అన్నాం. ఉన్న తర్వాత ఓ రోజు నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ ఫోన్ చేశాను, ఇలా పెయిన్ ఉందంటున్నారు రండి అంటే వెంటనే కాలేజ్కి వచ్చి దగ్గరే ఒక 20 minutesలో ఇంటికి వెళ్ళిపోయాను. ఎవరు లేరు. ఇక మా మిస్సెస్ నేనేమన్నా ఇమీడియట్గా నేను అంబులెన్స్లో తీసుకొని ఒక 3 hospitals అక్కడక్కడే తిప్పాల్సి వచ్చింది. ఎవరు ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వాలి. లాస్ట్ కామినేని హాస్పిటల్ అని ఆ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ చేశారు. అంతా బాగానే ఉంది. 1 week ఐసీయూలో ఉన్నారు. అంతా బాగానే ఉంది. ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 10 days మా మదర్ని మా ఇంట్లో నిల్చుకున్న తర్వాత పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అక్కడే ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది. సో జనరల్గా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారంటే ఇక్కడ గుంటూరు తీసుకొచ్చి అంతా బాగుంది. 1 month తర్వాత ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి మళ్ళీ నేను తీసుకెళ్ళాలని నేను ఇక్కడికి వచ్చాను. వచ్చేటప్పుడు ఇక్కడ ఈ హాల్కి కూడా వచ్చాం. 1 month బ్యాక్, కరెక్ట్గా 1 month 3 months బ్యాక్ ఈ హాల్కి వచ్చి ఒక ఫంక్షన్ ఉంది మా ఇంట్లో చేయాల్సింది. ఈ హాల్ కూడా చూసేదాను. మా మదర్ కూడా వచ్చారు. ఆ ఇంట్లో అయితే 20-30 members చాలా ఎక్కువైందని మాట్లాడుకొని వెళ్ళాను. ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళడానికి హైదరాబాద్ వెళ్ళాను.
హైదరాబాద్లో మళ్ళీ చెకప్ చేసుకున్నారు. అంతా బాగానే ఉన్నారు. ఒకరోజు మళ్ళీ మా ఇంట్లో ఉన్నారు. ఉండి నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ డే వచ్చిన ఇమీడియట్గా మళ్ళీ స్ట్రోక్ వచ్చింది, చనిపోయారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అది మీరు ఇప్పుడు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా పెద్దవాళ్ళు అందరూ వాళ్ళని మంచిగా చూసుకోండి. ఎవరున్నా ఫాదర్ ఉన్నా మదర్ ఉన్నా వాళ్ళకి ఎదురు చెప్పకుండా వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేయండి. ఈవెన్ మా బ్రదర్కి మా సిస్టర్కి కూడా అప్పుడు చెప్పేసేవాళ్ళు. వాళ్ళది వదిలేయాలి, నిజంగా చెప్తున్నా, వాళ్ళు వదిలేయాలి. ఏది కావాలంటే అది చేయాలి. అప్పుడు మనకి లైఫ్ అంటే హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. అందుకని పేరెంట్స్ని అయితే బాగా చూసుకోండి అందరూ. అండ్ ఇంతకన్నా ఏం లేదు. జనరల్గా నేను నవ్వుతూ ఉంటాను కాబట్టి ఏమవుతారని అనుకునేవాళ్ళు. ఓకే, ఈ స్టేజ్లో ఉన్నాను. నాకు తెలిసి మీ అందరు నాకన్నా మీ అందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను నా పొజిషన్ చూసిన తర్వాత. ఎందుకంటే మనం రియలైజ్ అవ్వకపోతే ఏది రాదు. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది ఎప్పుడైతే ఆ మిస్టేక్స్ని మనం పట్టుకుంటామో ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది గ్రోత్ ఉంటుంది, పర్ఫెక్ట్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఇది నేను మీకు చెప్తున్నాను కాదు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మా కాలేజ్లో ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ ఇయర్ బ్యాచ్ 2000, సెకండ్ ఇయర్ మళ్ళీ 2000, అలా ఇప్పుడు 15 ఇయర్స్ చేసానంటే ఎంతమంది స్టూడెంట్స్ని మేము గైడ్ చేసాం. సో వాళ్ళకి కూడా మేము ఇదే జనరల్గా చెప్తా ఉంటున్నాం. పేరెంట్స్ ఇంపార్టెంట్, తర్వాత మిగతాయి వాళ్ళ గైడెన్స్. వాళ్ళు హెల్త్ బాగోకపోయినా ఏది ఉన్నా సరే వాళ్ళు ఉంటే వాళ్ళు అనే ఫీలింగ్ ఉండాలి. అది మర్చిపోకండి. నేను అదైతే పక్కా చెప్తాను. వాళ్ళు లేని తర్వాత మనం ఏం చూసుకున్నా రాదు. ఒక పెద్దవాళ్ళు ఉండాలి, ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. వాళ్ళు మన వైఫ్ వాళ్ళు ఏం అబ్జెక్షన్స్ పెట్టినా సరే మీరు అదంతా పక్కన పెట్టండి. ఎస్పెషల్లీ జెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ ఇద్దరు ఉన్నా పర్లేదు, లేకపోతే ఒక్కళ్ళు ఉన్నా సరే. ఫాదర్ లేకపోతే ఉన్నట్టుంది, మదర్ ఉన్నా మన దగ్గర పెట్టుకోవాలి, ఎక్కడో వదిలేయకండి అనేది నేను చెప్తున్నాను. ఇంకా మిగతా అన్నీ ఏమైనా ఉంటే ఆఫ్టర్ లంచ్ నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఒకసారి ఏదో స్లిప్లు ఇచ్చేవాడు బ్యాగ్కి. నాకు తెలిసి స్లిప్ మీద రాసేవాడు, రాసి వెనక్కి వచ్చేవాడు. మన క్లాసు మన ప్రభాకర్ సార్ హైదరాబాద్ సార్ చెప్తున్నప్పుడు విమర్శడు ఇది వాడడానికి ఏం అర్థం కాదు రాకని చెప్పి ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి వెనక్కి వెళ్ళేవాడు. అంటే నీకు గుర్తుందో నాకైతే అప్పుడు ఈ అబ్బాయి అంటే వీడు మధ్యలో వస్తాడు అంటే అప్పుడు ఎప్పుడు రాడు కదా, అంటే సడన్గా వచ్చేవాడు. చెప్పేవి చెప్పేవాడే నేను 4 వేలు ఆడేవాడు. నాకు తెలియదు అప్పుడు. ఏమన్నా మీకు చెప్తూ మనవాడు చెప్పాడు కదా దీపావళి అని. నాకు ఏం చెప్పేవాడు అంటే నేను 4 వేలులే, నేను వేలు అనేవాడు. వెనక్కి స్లిప్ లేదు, మస్తానికి ఎవరో స్లిప్పులు రాసిచ్చేవాడు. ఏ స్లిప్ నాకు గుర్తురాలేదు. వెనక్కి ఇచ్చి పాస్ చేయండి అనేవాడు. మరి నీకు గుర్తున్నాయో నాకు తెలియదు. ఏం చెప్పేవాడు అంటే 4 వేలు నేను గుర్తుందా చెప్పలేదు, ఏ రాసేవాడు, నీట్గా రాసిచ్చేవాడు. ఏమనేవాడు అంటే నేను 4 వేలులే, నేను నాకు చాలా ముందు నేను చాలా వెనక్కి చెప్తానని చెప్పి నవ్వుకునేవాడు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. దీపావళి నాకు చెప్పలేదు కానీ నేను ల్యాటర్ ఇంటి అనుకునేవాడు. సడన్గా ఎప్పుడు లాస్ట్ కనపడేవాడు, ఎప్పుడు తక్కువ వచ్చేవాడు. కానీ తర్వాత ముందు కూర్చొని వెనక్కి వస్తా ఉండేవాడు. సరే ఓకే, నువ్వైతే అడ్డచింగ్ చెప్పావు, చాలా నేర్చుకున్నావు. మాకు కూడా యాక్చువల్లీ 20 సంవత్సరాలు చెప్పాల్సింది ఒక 10 నిమిషాలు చెప్పేసారు. ఫస్ట్ అన్నకి సారీ చెప్పాలి. ఫస్ట్ ఫోన్ చేశాడు, ఎలా నీకు కలిసిందా కాలేజ్కి మనలో అందరూ గ్యాదర్ అవుతుంది. వాడు మనడే అనిల్ అంటే నేను కూడా వేరే ఊళ్ళో లేదురా, నేను 4 నెలలు డైరెక్ట్ చెప్పేసి పెట్టేసాను. తర్వాత 2 days తర్వాత మళ్ళీ మస్తాను ఫోన్ చేశాను,
ఇలా ఏమైంది మనోడు కూడా హెల్త్ బాగాలేదని చెప్పాడు. అనిల్కి బాగాలేదు మరి అంటే పాపం నేను అనవసరంగా కట్ చేసినట్టున్నాను. మళ్ళీ ఫోన్ చేశాను అనిల్కి, బాబాయ్ నీ కోసం వస్తానని చెప్పాను. ఇంకోటి ఏంటంటే నీ చేత ఒక క్లాస్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. లేదు మోటివేషన్ అంటే మన పవన్ చెప్తా అన్నాడు, అందుకే నేను డ్రాప్ అయ్యాను. పవన్ రాలేదు కదా. నెక్స్ట్ పిల్లడు వీడికి 4th క్లాస్ నుంచి లవ్ స్టోరీ ఉంది. అన్ని చోట్ల వాడు ట్యూషన్కి వెళ్తే ట్యూషన్ మాస్టర్ వాళ్ళ అమ్మాయిని పెట్టాడు. స్వాతి అంట. సపరేట్ వీడియో మేము పంపిస్తాము. నైస్ స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. జాన్ బేస్ని దగ్గర నుంచి స్టార్ట్ అవన్నీ చెప్పండి చెప్తాను. చెప్పి స్టార్ట్ టెన్షన్ పడుతున్నా ఏ అమ్మాయితో స్టార్ట్ చేయాలి? ఏది మైండ్ కాదు యాక్చువల్గా అంటే ఇందాక చెప్తున్నాడు కదా మస్తాన్ కానీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కువగా అట్లాగా ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను 5th క్లాస్ వరకు కూడా ఇంటర్మీడియట్ స్కూల్లో చదివాను. నాకు 3 years అయిపోతున్న టైంలో పోలియో ఫీవర్ మీద పోలియో వచ్చింది. అందరూ ఎట్లయినా కానీ ఎవరన్నా అనుకొని కానీ ఊళ్ళో ఎక్కువగా అంటే నేను తిరిగిన అంటే మామూలు మా ఫ్రెండ్స్ తిరిగిన దానికంటే ఊరు మొత్తం ఎక్కువ తిరిగాను. అంటే ఫ్రెండ్స్ ఆ విధంగా ఉన్నారు, అంటే తీసుకెళ్ళడానికి కానీ చూపించడానికి కానీ అంటే ఏదైనా కానీ ఆటలు గోళీలు ఆడినాయి, ఓకులు ఆడినాయి, వెచ్చాలు ఆడినాయి, క్రికెట్ ఆడినాయి. అంటే అన్నిటికీ అంటే దాంట్లో ఒక పర్సన్గా పక్కన పెట్టుకోవడం మాత్రం ఎప్పుడు జరగదు. అంతే ఇప్పుడు మీతో పాటు క్రికెట్ ఆడారు, మీరు ఎప్పుడైనా పక్కన పెట్టారా కాదని చెప్పి లేదు. ఈవెన్ ఇక్కడే కాదు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అంటే మస్తాన్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి చూశారు, అలవాటైంది. కానీ నేను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎవరికి నేను తెలియదు. నేను కొత్తగా ఇక్కడ కూడా కాదు భీమవరం వెళ్ళాను. భీమవరం నుంచి అంటే అదొక గాడ్ గిఫ్ట్. ఫ్రెండ్స్ అంటే నాకు ఎప్పుడు చుట్టూరుతో ఫ్రెండ్స్ ఆ విధంగా మూవ్ అవ్వడం గాడ్ ఎప్పుడు కూడా నాకు ఎక్కువగా ఆ ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడు దూరం చేయలేదు. 2005 అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ భీమవరంలో చేశాను. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక 1.5 year హైదరాబాద్లో కన్సల్టెన్సీలో జాబ్ చేశాను. నెక్స్ట్ 2010లో ఎన్ఆర్ఈజిఎస్లో ఇంజనీరింగ్ కన్సల్టెంట్గా ఒక 4 years వర్క్ చేశాను. 2014 వరకు కూడా అక్కడే ఉన్నాను. 2014లో నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఏపీఎస్సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. టైం తక్కువ కాబట్టి 1 by 1 తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినేసాడు భోజనం. పోవటం లేదు, లాస్ట్లో అయిపోయింది అన్నది ఒక్కొక్కరు తెచ్చుకొని తినేసాడు. అంటే బ్రేక్ వద్దు, కంటిన్యూ చేశాడు. 14లో ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. నాకు 2016లో మ్యారేజ్ అయింది. మా ఆఫీసర్ కూడా నాతో పాటు మా ఆఫీస్లోనే ఆఫీస్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తుంది. మా పిల్లలు ఒక బాబు పాప. ఈ సెట్ కావాలని చెప్పి కోచింగ్కి వెళ్ళి 1 week ఖాళీగా ఉన్నా. మళ్ళీ తర్వాత క్యాంపస్లోనే ఎంబీబీఎస్ మళ్ళీ క్యాంపస్ అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళాను 2006. ఆ ఇంటర్వ్యూ చేశాము, అక్కడ మళ్ళీ సెలెక్ట్ అయ్యాను. నాగార్జున కన్స్ట్రక్షన్స్లో వచ్చింది. బెంగళూరు వెళ్ళాను. తర్వాత 6 months చేశాడు. నాకు ఇంకా ఇంట్లో గుర్తుకొచ్చి నేను ఇంకా బ్యాంక్తో వచ్చేసాను ఇంటికి. 6 months అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చాను. మళ్ళీ ఈ సెట్ రాశాను. బీటెక్ సివిల్ చేద్దామని రాశాను. బట్ నాకు 130 వచ్చింది
ర్యాంక్, బట్ అంటే దగ్గరలో రాదు. ఏ కాలేజ్ రాదు మనకి. ఆర్బీఆర్ కానీ కేఎస్ఎం రాలేదు. ఇంకేం చేద్దామని చెప్పి ఇంకా మంచి కాలేజీ ఏ కోర్స్ అయినా పదే చెత్త కోర్స్ అయినా సరే ఐటీలో జాయిన్ అయ్యాయి. ఇంకా మళ్ళీ అప్పుడు ఐటీలో జాయిన్ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసాము. ఇంకా నాకు అది కూడా నచ్చలేదు. మధ్యలో ఆపేద్దాం అనుకున్నా కూడా అది కూడా సెకండ్ ఇయర్లో ఆ కోర్సులో అవి మన వల్ల కాదు ఈ సివిల్ చేసిన తర్వాత. ఇంకా ఎట్లా పట్ల అది కూడా కంప్లీట్ చేశారు. చివరికి 2011కి బీటెక్ అయిపోయింది. మళ్ళీ ఇంకా అయిపోయిన తర్వాత ఒక బావ చేస్తున్నారు హైదరాబాద్లో ఒక కన్సల్టెన్సీలో చేస్తున్నారు. అది నాన్ ఐటీ వర్క్. ఇంక వారి ద్వారా నేను ఇంకా నాన్ ఐటీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 2 years చేశాను నాన్ ఐటీ 2012 to 14. తర్వాత మళ్ళీ బయట కోర్స్ నేర్చుకొని ఇంకా వేరే కోర్స్ నేర్చుకుని మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాను ఐటీ జాబ్ కోసం. తర్వాత 2015లో హెచ్సిలో జాయిన్ అయ్యాను చెన్నైలో. అక్కడ 3.5 years చేశాను చెన్నైలో హెచ్సిఎల్ ఉంది. తర్వాత 2015 తర్వాత 2016లో మ్యారేజ్ చేశాను. 2015 ఫిక్స్ అయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. అనిల్ అక్కడే వచ్చాడు. ఇంకెవరు రాలేదు. ఎప్పుడు వచ్చారా? నరసరావు దగ్గర అనిల్ వచ్చాడు. చెల్లిపెల్లికి వచ్చాడు. చెల్లిపెల్లికి వచ్చాడు. అదే అందరూ వచ్చారు. మా ఫ్యామిలీ కూడా వచ్చారు. మా ఆంటీ కూడా వచ్చారు. చెల్లిపెల్లికి వచ్చారు. కానీ నా పెళ్లి మాత్రం వచ్చింది అనిల్ ఒకటే. తర్వాత ఇంకా 2015 to 18 చెన్నైలో ఉన్నా. ఇంకా తర్వాత నేను ఇంకా మా వైఫ్ ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. దాన్ని చూసుకొని ఫస్ట్ వైఫ్ చూసుకుంది. ఇంకా తర్వాత నేను 2 months అయిన తర్వాత నేను ఇంకా హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోయాను చూసుకొని. తర్వాత కాగ్నిజెంట్లో వచ్చాను. అక్కడ చేసి నుంచి కాగ్నిజెంట్ షిఫ్ట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా అట్లాగా ఇద్దరం చేసాము. తను వర్క్ చూసేలా చేస్తుంది ఇప్పుడు వైఫ్. నాకు ఒక పాప కార్డులో స్టాండ్ చదువుతుంది. తన పేరు త్రైలోకేశ్వరి. అది ఇంకేం లేదు. ఇంకా చెప్పాలా? ఏడ్పించడం అంటే ఇంకా సరదాగా అంటారు. ఇంకా అది పట్టించుకుంటే ఇంకెందుకు. సరదాగా ఏమన్నారు? ఏదో పులి జోకులు ఉంటాయి కదా. నీకు గుర్తున్నా ఒక జోకు? అందరికీ గుడ్ ఈవినింగ్. 2005లో డిప్లొమా అయిపోయిన తర్వాత మన మధ్యలో మన రాష్ట్ర రాజధాని కోసం నిరంతరం పరిశ్రమిస్తున్న ప్రొఫెసర్ శ్రీకాంత్ గారు వచ్చారు. ఓకే, 2005లో డిప్లొమా అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ సిగ్మా టెక్స్లో జాయిన్ అయ్యాను. నాతో పాటు మన ఫస్ట్ కూడా ఉంది. మేమందరం కలిసి 1 year వర్క్ చేశాను. అక్కడ వర్క్ చేసిన తర్వాత సరే అని చెప్పేసి మళ్ళీ నేను ఫీల్డ్ వర్క్ అని చెప్పేసి బాపట్ల రత్న కన్స్ట్రక్షన్లో అక్కడ 1 year పాటు జాబ్ చేశాను. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐజేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో మళ్ళీ 1 year వర్క్ చేసిన తర్వాత
మళ్ళీ ఎక్కడైనా సరే ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనే ఉద్దేశంతో హౌసింగ్లో చేరాను. హౌసింగ్లో చేరిన తర్వాత అది టెంపరీ జాబ్ అని చెప్పేసి అది వదిలేసిన తర్వాత మళ్ళీ ఎన్ఆర్జీసీ ఎగ్జామ్ పెట్టి ఎన్ఆర్జీసీ రాశాను. ఎన్ఆర్జీసీలో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. ఆ జాబ్ కొన్నాళ్ళు చేసిన తర్వాత ఎన్ఆర్జీసీ కొన్నాళ్ళు చేశాను. చేసిన తర్వాత డిప్లొమా దానికన్నా బీటెక్ చదవాలని చెప్పేసి నాకు ఎంత కోరిక ఉండేది. ఎందుకంటే డిప్లొమా నేను సరిగ్గా చదవలేదు, మీకు తెలుసు. నేను 1 year డిటెక్ట్ అయ్యి మీతో పాటు వచ్చి జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా ఏంటంటే నేను మీతో పాటు జాయిన్ అయినప్పుడు నా సబ్జెక్టులో 6 ఉన్నాయి. 3 సార్లు 6 కొట్టాను. 6 కొట్టిన తర్వాత మళ్ళీ సేమ్ మన నాగపల్లి అయిపోయాయి. 2, 3, 4 గంట పాస్ అవ్వకుండా డిప్లొమా 2005 అయిపోయిన తర్వాత 2006లో నాకు సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయింది. అప్పుడు నా డ్రాబ్యాక్లు ఉండేసి నేను చదవలేకపోయాను. ఎప్పటికైనా సరే బీటెక్ చదువుకోవాలి నాకు కోరుకునేది అనమాట. అట్లా అని చెప్పేసి 2011లో మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి తర్వాత ఆ పక్కన మనకి పిఎస్డి కాలేజ్ అని చెప్పేసి ఒక కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్, దాంట్లో మన సురేష్ ఫ్యాకల్టీకి పనిచేసేవాడు. సురేష్ ఫోన్ చేసి అడిగాను నేను, సురేష్కి నేను బీటెక్ చదువుదాం అనుకుంటున్నాను, మీ కాలేజీలో ఏమన్నా అవకాశం ఉంటే కాలేజీకి రాకుండా ఒకసారి మాట్లాడి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి నాకు ఫోన్ చేయమంటే సురేష్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇలా ప్రిన్సిపల్ గారు రమ్మంటారు, నువ్వు అర్జెంట్గా రా అని చెప్పేసి రమ్మన్నాడు. సరే అని చెప్పేసి నేను సురేష్తో మాట్లాడేసి ఆ కాలేజీకి వెళ్ళాను. వెళ్తే డైరెక్ట్గా ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే సరేనమ్మా నీ పరిస్థితి నాకు అర్థమైంది, నేనేంటంటే జాబ్ చేసుకుంటా చదువుకోవాలన్నమాట. జాబ్ చేయకుండా చదువుకోవడం అనేది నాకు ప్రస్తుతానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు బట్టి నేను చేయలేకపోయాను అనమాట. ఈ కాలేజీలో ఉద్యోగం చేసుకుంటా పక్క కాలేజీలో నేను చదువుకున్నాను అనమాట. ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే జస్ట్ ఓన్లీ మీరు ఎగ్జామ్కి రండి మాత్రమే, ఫీజు కట్టేసి వెళ్ళిపోమని చెప్పారు. ఆ రోజు కొంత ఫీజు కట్టేసుకొని అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆ రోజు ఇంకా సురేష్ని కలిసేసి నేను పక్కన ఉన్న మళ్ళీ కాలేజీకి వచ్చేసి రెగ్యులర్గా జాబ్ చేసుకుంటా వచ్చాను అనమాట. నేను ఎక్కడైతే డిప్లొమాలో సరిగ్గా చదవలేదు అలా కసితో నేను బీటెక్ చదువుతాను అనమాట. 3 years రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా నాకు సబ్జెక్ట్ అలా పోతా ఉంటాయి అనమాట. ఏ రోజు కూడా ఏ సెమిస్టర్లో కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా పోకుండా డే నైట్ చదువుకొని బీటెక్ కంప్లీట్ చేశాను. 2016లో 70% బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2019లో మళ్ళీ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జూన్లో అనమాట నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనమాట. ఎలా అంటే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనమాట. 2019లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఐసీయూలో 3 రోజులు, తర్వాత వారానికి డిశ్చార్జ్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా మెడిసిన్స్ వాడుతూ ఉన్నాను. మనకి 2019లో గ్రామ సచివాలయం జాబ్స్ పడ్డాయి. నేను అప్పుడే హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఏమంటే జాబ్స్ పడ్డాయి అనమాట. అలా బలహీనత ఉన్న సమయంలోనే నేనేం చేశానంటే చదువుకున్నాను కదా, ఆ ప్రిపేర్ అయిన దాని మీద మళ్ళీ కొంచెం ఎట్టగొట్ట కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎట్టగొట్ట ఎగ్జామ్ క్వాలిఫై అనమాట. క్వాలిఫై 203 ర్యాంక్ తెచ్చుకున్నాను. ర్యాంక్ తెచ్చుకుంటే నాకు విలేజ్ సర్వే జాబ్ వచ్చింది. ఆ విలేజ్ సర్వే జాబ్ వచ్చేసరికి మాకు సొంత మండలం ఇచ్చారు అనమాట. సొంత మండలంలోనే ఒక పక్కన విలేజ్ అనమాట. మా విలేజ్ నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో. అది కూడా ఏంటంటే కొంచెం చిన్న విలేజ్ అనమాట. అప్పుడు ఏంటంటే మండల సర్వేగా మన అంజీ ఉన్నాడు. ఆంజీ అడిగారు ఎక్కడ ఏ విలేజ్ బాగుంటుందంటే సజెస్ట్ చేశాడు. ఆ చిన్న విలేజ్ ఒకటి ఉంది, ఆ విలేజ్ రిపోర్ట్ చెప్పేస్తే మరొకటి మాట్లాడేసి ర్యాంకులు పట్టేసి చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ నాకే ఇచ్చారు ఆ మండలంలో. ఆ విలేజ్ జాయిన్ అయిపోయాను. ఆ 5 years కంప్లీట్ చేసుకున్న తర్వాత మన రీసెంట్గా ట్రాన్స్ఫర్లో మళ్ళీ తెలంగాణ ట్రాన్స్ఫర్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు జాబ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మళ్ళీ జస్ట్ ప్రమోషన్ అనమాట. ఇప్పుడు విలేజ్ సర్వే నుంచి అనమాట మండల సర్వే ప్రమోషన్ కోసం ఎగ్జామ్స్ ఈరోజు ఎగ్జామ్ రాసొచ్చాను. దేవుడి దేవుళ్ళు బాగా రాశాను. మళ్ళీ అట్లాగే 2022లో పేరు అది చాలా అసలు ఈ క్లాస్ పడుతున్నా సరే అప్పుడు 2015లో నాకు మ్యారేజ్ అయింది. ఒక పాప ఒక బాబు అన్నమాట. పాప పేరు గీతాలక్ష్మి. అమ్మాయి 10th class చదువుతుంది, 5th class చదువుతుంది.
అయితే నేను ఇక్కడికి రావడం కూడా సడన్గా ప్లాన్ చేసుకున్నాను. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాను 3 years తర్వాత వద్దాం అనుకున్నాను. నేను ఏ టైంలో అయితే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నానో అదే టైంలో నేను కూడా గెట్ టుగెదర్ ప్లాన్ చేశాను. సో అదొక కోఇన్సిడెన్స్, అదొక అదృష్టం. ఎందుకంటే ఇది 20 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని అందరికీ కనపడడం అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్లా చాలా అదృష్టం అది. థ్యాంక్స్. ఇంకేముంది ఇంకా ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఏం మాట్లాడలేదు. ఇక నేను నార్మల్ గారు రోజు సైకిల్ మీద వచ్చేవాళ్ళం స్కూల్కి, కాలేజీకి. మళ్ళీ మా సైకిల్ అందరినీ డ్రాప్ చేశాక మా దగ్గరికి వచ్చేది. మా కాలేజ్ నుంచి రైల్వే స్టేషన్ దాకా డ్రాప్ చేసి తర్వాత మళ్ళీ కాలేజీకి వచ్చాక మళ్ళీ సైకిల్ వేసుకుని ఇంటికి కాదు. తర్వాత వస్తాను వాళ్ళ ఇంట్లో చిక్ చాట్స్, ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళ ఇంట్లో పైన నైట్ టైం స్టడీస్, తర్వాత చౌదరి గారి కాంప్లెక్స్లో మన హాలిడేస్ టైం వీడియోలు, అన్నీ మంచి మెమరీస్. ఇప్పటికీ నేను ఇంకా మా వైఫ్ నేను చెప్తాను చూసే అభిప్రాయం ఈజ్ వెరీ గుడ్. ఇంకేముంది డిప్లొమా తర్వాత అంటే నాకు అంటే మీ అందరితో పోల్చుకుంటే నాకు అసలు అంత స్ట్రగుల్స్ ఏం లేవు. ఇట్ ఈస్ యాక్చువల్లీ కేక్ వాక్ ఫర్ మీ. బీటెక్ జాయిన్ అయ్యా, బీటెక్ అయిపోయాగానే జాబ్ చేశాను 1 year. జాబ్ చేయలేక సైట్లో వెంటనే ఎంటెక్ వెళ్ళిపోయాను. ఎంటెక్ వెళ్ళిపోయి డిజైన్ సైడ్ ఉందామని చెప్పేసి డిజైన్కి వెళ్ళి అక్కడి నుంచి అంత చేసినా మళ్ళీ సైట్లోనే వర్క్ చేయాల్సి వచ్చింది. ఇట్లా కాదని చెప్పేసి నేను జాబ్ అయినా పోయినా పర్వాలేదని చెప్పేసి కొన్ని బోల్డ్ స్టెప్స్ తీసుకొని ఎట్లాగైనా డిజైన్ సైడ్ ఇలాగా ఆపర్చునిటీస్ అందుకొని అటు వెళ్ళాను. అబ్రాడ్లో వర్క్ చేయాలనేది ఒకప్పుడు నా డ్రీమ్ కాదు, కానీ వే ఆఫ్ వర్కింగ్ ఇక్కడున్న స్ట్రెస్ లెవెల్స్ దానివల్ల నాకు ఏంటంటే ఇంత స్ట్రెస్ మనం తీసుకోవడం అవసరమా, డబ్బుల కోసం ఇంత స్ట్రెస్ తీసుకోవాలా, ఫ్యామిలీ టైం ఉండదు ఏముండదు అనిపించి వేరే కంట్రీస్లో ఉండే వాళ్ళకి ఇంత ఉండదు అనిపించింది. సో ఆ రకంగా నేను ఆల్మోస్ట్ ఒక 10-12 years ట్రై చేశాను. లక్కీగా నాకు కోవిడ్ తర్వాత న్యూజిలాండ్లో ఆఫర్ వచ్చింది డైరెక్ట్గా. సో అక్కడికి వెళ్ళాను. ఐఆమ్ వెరీ హ్యాపీ. నేను ఏం కావాలనుకున్నానో అది నాకు దొరికింది. ఇంకా నా లైఫ్లో నాకంటూ కోరికలు ఏం లేవు. నేను ఇంకా మిగిలినంతా మా వైఫ్ వదిలేసాను. నీ ఇష్టం, నీకేం కావాలంటే నువ్వు ఎలా అంటే నేను అలా చేస్తాను. నేను రావాలనుకున్నాను, వచ్చేసాను. చూడాలనుకున్నాను, వేరే కంట్రీ చూసేసాను. సో ఇంకా అంతా నీ ఇష్టం, చెప్తే చేస్తానని చెప్పేసి ఇంకా మొత్తం డిసిషన్ తాను వచ్చేసాను. ఇంకా అంటే ఇంకా అంతకుమించి నా దగ్గర ఎక్కువ ఇంకేం ఫ్రెండ్స్ గురించి చెప్పబోయా? ఫ్రెండ్స్ గురించి అంటే ఇంకా ఏమవుతారా, నాకు మన అల్లరి ఇదంతా ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాం. ఎప్పుడు వచ్చినా ప్రతి దగ్గర ఏదో రకంగా ఎవరో ఒకరు కలుస్తూ ఉండేవాడిని. అనిల్ అయితే కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా అనిల్ టచ్లోనే ఉండేవాడు. వీడి దగ్గర హైదరాబాద్లో వీడిని కలిసేవాడిని. ఒకసారి అనుకోకుండా బస్సులో కనిపించాడు లక్ష్మీనారాయణ. తర్వాత ఇంకెవరు లక్ష్మీ మీద మా కంపెనీలో చేస్తే నాకు తెలియదు, సడన్గా మా కంపెనీలో కనిపించింది ఆర్మీలో. ఇది నువ్వేంటి ఇక్కడ ఉన్నావంటే నేను ఇక్కడే చేస్తాను అనిపించి అప్పుడు ఎక్కువ రోజులు లేని కూడా లేదు. మళ్ళీ వెళ్ళిపోయాను. తర్వాత శివరాము, శ్రీకాంత్ వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నాను. మధ్యలో ఎవరిని మర్చిపోలేదు. నేను కాంటాక్ట్లో లేను కానీ బట్ అందరినీ ఏదో రకంగా నేను అందరి విషయాలు నాకు ఏదో రకంగా టచ్లో ఉన్నాయి, తెలుసుకుంటాను. ఫోన్ చేస్తే ఎంత ఉంటుంది? ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే ఫోన్ చేసి లేదు ఒకసారి ఫోన్ చేసి నేను అప్పుడు మెసేజ్ పెట్టదుగా మా మెసేజ్ లేదా టైమింగ్స్ కుదరట్లేదు, వేరే మీటింగ్లో ఉన్నారని చెప్పేసి ఇంకా తర్వాత పెట్టేసాను, చేయలేదు. తర్వాత ఇప్పుడు సాటర్డేనో సండేనో చేస్తే అప్పుడు మాట్లాడాను. నేనేమన్నా ఫోన్ చేస్తే బాగా రిసీవ్ చేసుకుంటాడు ఇంకో విషయం ఏంటంటే
మీ ఇద్దరు పెళ్ళి మళ్ళీ చేసుకుంటే గ్రాండ్గా చెయ్యాలి అని నాకు ఒక చిన్న కోరిక. మీ పిల్లలు పెద్ద అయ్యాక మీకు షష్టి పూజ చేసినా లేకపోయినా ఈ మధ్యలో ఇంకోసారి ఈసారి మామూలుగా మన గెట్ టుగెదర్ లాగా వాళ్ళందరూ పెళ్లి ప్లాన్ చేయాలి. ఎందుకంటే నాకు వాళ్ళకుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఆ లోటు ఉంది. వాళ్ళకి సరిగ్గా పెళ్లి జరగలేదు అనే లోటు నాకైతే చాలా ఉంది. వాళ్ళకన్నా ఎక్కువ నీట్ ఫీల్ అయ్యాలి. ఎప్పుడైనా సరే ఆ రోజు కూడా లక్కీ వాడు సడన్ గా ఫోన్ చేశాడు. మీరు అప్పుడు జాబ్ మానేసి ఇంట్లో ఉన్నాడు. అలాగే సడన్ గా మాట్లాడి బయట ఇచ్చేయడమా అవ్వట్లేదు. అప్పుడు నేను జాబ్ మానేసి ఇంట్లో ఉంటే వాడు సడన్ గా ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అరే ఇట్లా రావాలంటే అంటే వచ్చా. వీడు నాగేశ్వరరావు వీళ్ళు ఉన్నారు, ముగ్గురు ఉన్నాము. ఆడేమో నాకేదో పనులు ఆడి వెళ్ళిపోయాడు. వీడికి అంటే ఏదో కాలేజ్ ఉందో వీడి వెళ్ళిపోయాడు. చివరికి నేను అక్కడ వెళ్ళాను. అందరూ వెళ్ళిపోయారు. నీకు మొత్తం అంతా ఇంకా నేను ఒక్కడే ఉన్నాను, ఎవరు లేరు. నాకు ఏం తెలియదు, ఒక్కడే ఉన్నాను. వీళ్ళందరికీ ఇద్దరు చక్కగా వెళ్ళిపోయారు. మరి మళ్ళీ వస్తే మళ్ళీ వస్తాను ఆడుతాను. సో అదొక మెమరబుల్ మూమెంట్. సో అదొక కోరిక ఉంది నాకు. తప్పకుండా పిలవండి, వస్తా. ఎక్కడో ఎప్పుడైనా సరే, ఒకవేళ ఇంకేసినా మీరు చేసుకున్నా ఏదైనా కూడా సాయంత్రం అయితే ఫోన్లు మాట్లాడుకుంటున్నాం, వీడియో కాల్ మాట్లాడుకుంటా ఉంటున్నారు. మరి కలవా సంతోష్ బాగా వేస్తారు డాన్స్. Te